అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఒక మాట చెప్పనివ్వండి, మళ్ళీ మర్చిపోతాను నేను. ఈ మధ్యలో చెప్పమన్నది మర్చిపోవడం బాగా అలవాటైపోయింది. అలవాటు అంటే ఏజ్తో పాటుగా ఇప్పుడు ఒక పని 2 పనులు అయితే పర్వాలా కదా. విస్తారమైన పనుల వల్ల వాక్యం మీదే మనసు ఉంటుంది, కానీ మిగతా వాటి మీద మనసు ఉండలేదు. రేపు ఉదయం 9 గంటలకి మామూలుగానే ఉంటుంది ఆరాధన. కానుకలు బల్లాలట ఏ ఉండవు. మరి రక్షించబడని భర్తలు భార్యలను బట్టి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే రక్షించబడని భార్యలు భర్తలను బట్టి వచ్చే అవకాశం ఉంటుంది. రక్షించబడని పిల్లలు కూడా ఇవాళ పండగ కదా అని వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కోసం రేపు ఉదయం 9 గంటలకు ఉంటుంది ఖచ్చితంగా, మర్చిపోకండి. ఇకపోతే 31st నైట్ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, 8కే స్టార్ట్ అవుతుంది, 9కి కాదు, by 8 ఇట్ సెల్ఫ్. మనం ప్రతిసారి 9కి స్టార్ట్ చేసి 1 గంటకు ముగిద్దాం అనుకుంటే 2 అయిపోతుంది. అలా కాకుండా ఈసారి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ముగిద్దామని ఉద్దేశం చొప్పున 31st నైట్ 8కి, ఫస్ట్ మళ్ళీ మార్నింగ్ 9కి, మర్చిపోకండి. మరి ఆదివారమే, సోమవారమే, ఆదివారం రాత్రే వరుసగా మనకి చెప్పండి. ఎడతెగక అన్న మాట ఉందే, భలే ఉపయోగపడింది. అక్కడ సరిగ్గా సరిపోయింది. చెప్పాలనుకున్న మాట ఇటు తేలిపోద్దేమో. 2వ తారీఖు ఉయ్యూరు డెడికేషన్ డే ఉంది. 2వ తారీఖున ఉయ్యూరు డెడికేషన్ డే ఉంది. మార్నింగే సరిగ్గా 10 o'clockకి, 10 to 12 అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ లవ్ ఫీస్ట్ ఉంటుంది, వచ్చేయచ్చు. వాళ్ళు మరీ చెప్పన్నారు. నేను మర్చిపోతానని ఉయ్యూరు వెళ్ళేటప్పుడు ముల్లర్ గారు జ్ఞాపకం చేసి మరి వెళ్ళారు. కాబట్టి ఈ విషయం చెప్పడానికే ముందు కూడా చెప్పాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు అందరం కలిసి చదువుకుందాం. 16-18. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీ కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను కనపడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కనులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును. ఒకసారి మీరు ఇలా ఆలోచించండి. మీరు ఒక యూనివర్సిటీలో చదువుతున్నారు, చదువు పూర్తయింది. ఎక్కడికి రావాలి అయిపోగానే? ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. నాన్న కానీ అమ్మ కానీ సంపాదించిన సెంటు భూమి లేదు నీకు. ఎక్కడ అడుగు పెడతావు? వచ్చి ఎక్కడుంటావు? అద్దీంట్లో ఉంటావు, అంతేగా. అదేం కాదు, స్వాస్థ్యం అవదు. అదే నాన్న అమ్మ కట్టిన ఒక ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది కదూ? ఊహించండి ఒకసారి. నాకు బాగా జ్ఞాపకం,
ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ నుండి చాలా డిసప్పాయింట్మెంట్తో ఐ కేమ్ టు మై కజిన్స్ హౌస్. ఆ కజిన్ హస్బెండ్ అన్నాడు, స్ట్రైక్ చేస్తున్నారు కదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు, మీ విషయమై వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి ఫైట్ అనేది ఒక 20 రోజులు అయిపోవచ్చు. ఈ 15 days ఫండమెంటల్ థియాలజీ చెప్తున్నారు నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో. అక్కడ ఉంటే బాగుంటుందేమో మీరు అని అన్నాడు. 15 రోజులు నేను నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో ఉండడానికి వెళ్ళాను. ఆ 15 రోజులు ఫండమెంటల్ థియాలజీ నేర్పారు. అప్పుడు నాకు పరిచయమైన వారు చాలా చక్కటి వారు పరిచయం అయ్యారు. అంటే వారి బోధ వినే అవకాశం దొరికింది. అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, బయలుదేరి రావాలి. ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? రైల్వే క్వార్టర్స్కే రావాలి. రైల్వే క్వార్టర్స్ ఖాళీ చేయాలి. ఎక్కడికి వెళ్ళాలి? నాన్న కట్టిన ఇల్లుంది, కానీ ఆ ఇంటి స్థలం నాన్నది కాదు, అది వాళ్ళ మామగారిది. అక్కడికి వెళ్ళడానికి నాకు మనసు లేదు. ఇక్కడికి రావాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, అక్కడికి వెళ్ళడానికి మనసు లేదు. అలాంటి సమయంలో నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి వెనకాల కూర్చున్నాను ఒక్కడినే. కూర్చుని మోకాళ్ళలో తలకాయ పెట్టుకుని ఇలా అన్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు అని అడుగుతూ ఒక మాట అన్నాను. వీటన్నిటినీ మర్చిపోవడానికి మేక్ మీ బిజీ లార్డ్ అని అడిగాను. మేక్ మీ బిజీ లార్డ్, నన్ను అవిశ్రాంతిగా ఉంచేట్టు చెయ్యి, ఒంటరిగా ఉండి ఆలోచించి దుఃఖపడకుండా కృప చూపించు అని. వచ్చానింటికి. ఆ తరువాత అక్కడి నుంచి ఈ పొలాల్లోకి వచ్చాం. ఆ తరువాత ఒక్కరోజు ఖాళీగా ఉంటే నన్ను అడగండి, ఏ రోజు ఖాళీగా లేను. ఎవరో వచ్చేవాళ్ళు, ఇవాళ మా ఊళ్ళో వాకింగ్ చెప్పడానికి రారా అని వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఇంకోళ్ళు అడిగేవారు, సాయంకాలం మా దగ్గరికి రారా అని. ఆ తరువాత ఎంత బిజీ అయిపోయాను నేను అంటే, వేసవికాలం వచ్చింది, ఇంకా నేను వెళ్ళే ఓపిక కూడా లేదు నాకు. పగలు రాత్రి తిరగడమే, ఇంకా మందిరం స్టార్ట్ చేయలేదు. పగలు రాత్రి తిరుగుతూనే ఉన్నా. తిరుగుతున్న టైంలో ఆ రోజు ప్రభువుని అడిగా, అయ్యా తిరగటం నా వల్ల కావట్లేదు, శక్తి లేదు, ఎలాగైనా నువ్వు కాపాడయ్యా అని అడిగా. అడిగిన తర్వాత పడక మీద అలా పండుకోగానే, నువ్వేగా అడిగావు నన్ను మేక్ మీ బిజీ లార్డ్ అని. అంటే స్వాస్థ్యం లేనివాడు నిలకడగా ఎక్కడ ఉండలేడు. మీరు రేపు నరకాగ్నిలోకి వెళ్ళేవాడు ఒకే చోట ఉంటాడు అనుకుంటున్నారా? ఒకచోట ఉండలేడు. దీన్ని దాంతో పోల్చడం సరికాదు, కానీ ఉండలేడు. ఆ బాధ నుండి తప్పించుకోవడానికి ఒక చోటు నుంచి మరో చోటుకి పోతూనే ఉంటాడు, కానీ ఎక్కడ తగ్గదు. కానీ మన కోసం ఏర్పరచబడిన స్వాస్థ్యం ఉన్నదే, ఆ స్వాస్థ్యం ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైందో, అది ఆయన తానే మనకిస్తానని వాగ్దానం చేసింది. ఆ స్వాస్థ్యం నేను 1, 2, 3 మాటలు మీకు చూపించిన తరువాత 7 విషయాలు చెప్పాలి. అవి కూడా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. అంటే స్వాస్థ్యం లేనివాడు నిలకడగా ఉండలేడు. ఇంతెందుకు, మీతో ఇంకొక మాట కూడా చెప్తాను. గేదెలుండేవిగా ఎన్ని, 7, 8 గేదెలుండేవి.
ఆ తర్వాత కమలమ్మ గారు దాన్ని 13, 14 చేసింది. దాని దోళ్ళెన్ని, ఇవన్నీ కలిస్తే ఎన్ని. ఓ రోజు ఇటు తోలుకెళ్తా ఉంటే ఈ ఎరికపాడు తాలూకు ఒక అతను, ఎక్కడ మీకు పొలం ఉందని తోలుకెళ్తున్నారయా అన్నాడు. ఎక్కడ పొలం ఉందని తోలుకెళ్తున్నారు మీరు అన్నాడు. అనంటే ఆ మాట నాకు వినపడింది. నిజమే, ఏం లేదు, ఎక్కడ తోలుకెళ్తున్నట్టు, రోడ్డు వెంటే. కానీ విచిత్రం, ఆ సంవత్సరం ఈ ప్రక్క పొలం అంతా కమలమ్మ గారు తీసుకుని ఇందులో గడ్డేసింది. అప్పుడు అనిపించింది, అవును, ఇప్పుడు ఎవరు అడుగుతారు పక్క పొలం అంటే. ఒకరోజు భూమిని విడిచిన తరువాత మనకంటూ ఒకటి ఉంది. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఒక స్వాస్థ్యం ఉంది. అది ఎంతటి ధైర్యాన్ని ఇస్తుందో చెప్పడానికి వీలు కాదు. నో డౌట్. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళేది? మన తండ్రి ఇంటికి కదా. ఆ తండ్రి ఇంటికి నేను వెళ్తాను అనే మాట, నా స్వాస్థ్యంలో నేను ఉంటాను. ఆ స్వాస్థ్యం నా కోసం సంపాదించబడింది, నాకు వాగ్దానం చేయబడిన స్వాస్థ్యం అది. అంతేకాదు, అది కృప ద్వారా దొరికిన స్వాస్థ్యం. నాకు అది విశ్వాసం ద్వారా లభించిన స్వాస్థ్యం. అది ఆ స్వాస్థ్యంలోనికి నేను వెడతాను, నువ్వు వెళ్తావు, రక్షించబడిన వాళ్ళందరూ వెళ్తారు, ఇందులో అనుమానం లేదు. కాకపోతే మొదట 3 చెప్పేశాను, వివరిద్దామని డిఫరెన్స్ చూపిద్దాం అనుకున్నాను, కానీ మనసు లేదు. కాకపోతే నా ముందు ఒక ప్రశ్న వచ్చి ఈ ఉదయకాలం నిలబడింది. ఆ ప్రశ్నకు మీరే జవాబు చెప్పండి, నేను చెప్పలేను. రెండు వెళదాం. యోహాను గారు తన 2వ పత్రిక రాస్తున్నారు. 2వ పత్రిక రాస్తూ ఆయన ఇలా అన్నారు, ఎనిమిదవ వచనం, అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి ఉన్నాడు. మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్త. ఈ మాట కొంచెం భయాన్ని ఇచ్చింది. స్వాస్థ్యం ఉంది, అనుమానం లేదు. కానీ ఎంత స్వాస్థ్యం? స్వాస్థ్యం ఎంత? ఇక్కడ అన్నాడు పూర్ణ ఫలం అన్నాడు. అంటే ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకోవడానికి భూమి మీద మనకు అవకాశం ఉందని. అవునుగా? అంటే అక్కడ స్వాస్థ్యాన్ని తగ్గించుకునే అవకాశం కూడా ఉన్నట్టేనా? ఇది భయం అనిపించింది. తప్పకుండా ఇల్లుంటుంది, కానీ జీతం ఎంత ఉంటుంది? తప్పకుండా జీతం ఉంటుంది, ఎంత ఉంటుంది అన్నది ప్రశ్న. రైట్. తప్పకుండా బహుమానం ఉంటుంది, కానీ ఎంత ఉంటుంది అన్నది ప్రశ్న. మహిమ ఉంటుంది, ఎంత ఉంటుంది అన్నది ప్రశ్న. ఇది ఎవరి చేతుల్లో ఉంది? ఇచ్చేశాడు స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం పూర్ణం అవడానికి ఎంత నువ్వు అక్కడ సంపాదించుకోవాలో ఇక్కడ ఉండగానే ఇచ్చేశాడు. అది పర్మనెంట్ ఉంది. ఆయన ఎంత ఇస్తాడో అంతేకాదు, నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటది? జీతం ఎక్కువ చేసుకోవడానికి, బహుమానం ఎక్కువ చేసుకోవడానికి, మహిమ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తున్నట్టు? ఈ పత్రిక రాయడంలో కారణం ఏంటంటే, రక్షించబడిన వ్యక్తి సరైన ఫౌండేషన్ మీద లేకపోతే పూర్ణ ఫలాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. బికాజ్ ఆఫ్ సో మెనీ రాంగ్ డాక్ట్రిన్స్. తప్పుడు సిద్ధాంతాల వల్ల మీ ఫలం పోద్దని జాగ్రత్త పడండి అన్నాడు. అది ఇక్కడ కారణం. ఈ పత్రిక కాంటెక్స్ట్ అది. ఇక్కడ ఒక్కసారి ఆలోచిద్దాం.
మీరు బాధపడొద్దే, మీరేమనుకోవద్దు. ఎవరి పేరు చెప్పను? ఎవరి పేరు చెప్తే తట్టుకోగలరు? మోహన్ రావు గారు ఉన్నారు. మోహన్ రావు గారికి 2 కొడుకులు 1 కూతురు ఉంది. 2 కొడుకులు 1 కూతురు ఉంది. ఇప్పుడు ఆస్తి ఎవరికి వెళ్ళాలి? ఆస్తి ఎవరికి వెళ్ళాలి? మీరే చెప్పండి, మాట్లాడండి. కూతురు అంటుంది కొడుకులకి వెళ్ళాలంటుంది. ఇక్కడే ఉంది, చెప్పండి ఎవరికి వెళ్ళాలి? ఇక్కడ నాగరాజు అన్నాడు పిల్లలకి వెళ్ళాలన్నాడు. ఉదాహరణకి ఇలా అంటాను, కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కానీ రోజు రోజుకి కష్టం ఎవరి మీద పెరుగుతుంటుంది? ఏమనుకోకండి నా మాట. రోజు కష్టం ఎవరి మీద పెరుగుతుంటుంది? కూతురు మీద పెరుగుద్దా? పెరగదు. అల్లుడి మీద పెరుగుద్దా? పెరగదు. ఎవరి మీద పెరుగుద్ది? కోడళ్ళ మీద కష్టం పెరుగుతూ ఉంటుంది. కొడుకేం మాట్లాడటం లేదని కొడుకు మీద కష్టం పెరుగుద్ది. అయ్యా నిరంజన్ ఏం ఫీల్ కాకు, ఊరినే చెప్తున్నానులే. అంటే ఎవరి పేరు చెప్పనంటే నాన్న చేయెత్తాడు, అందుకని ఆయన పేరు చెప్తున్నాను. ఇప్పుడు చనిపోయేటప్పుడు నేను కానీ నా ఆస్తి మొత్తం నా 3 పిల్లలకి రాయట్లేదు. నేను అంత్యోక ట్రస్ట్ని ఏర్పరిచి ట్రస్ట్గా రాసేస్తున్నానని చెప్పి చచ్చిపోయాను. వాట్ హ్యాపెన్స్ దెన్? ఏమవుద్ది? నా పిల్లలు ఏం కోల్పోతారు? మొత్తం పోతారు. అంటే ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. మీరు నా ఎడల చూపే ప్రేమ రేపటి మీ స్వాస్థ్యానికి మీరు పడే ప్రయాస. మానవ రీతిగా ఈ మాట అన్నాను, కానీ పరలోకం సంగతి ఆలోచించండి. ఆయన నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలాన్ని ఇస్తాడు. ఆయన అంటాడు, మీరు చూపిన ఉపకారాన్ని మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినవాడు తన ప్రతిఫలాన్ని కోల్పోడు. బా, ఎంతటి గొప్ప దాతృత్వం కలిగినవాడు, ఎంత ప్రతిఫలంగా ఇవ్వడానికి నూక్ అండ్ కార్నర్ లెక్క చూసుకునేవాడు. దేవుని పనిలో మీరు గడ్డి పరకపాటి పని చేసినా ప్రతిఫలం పోదు అనుకోకండి. నేనింత చేశాను పోద్దనుకోవద్దు. మీరు చేసే ప్రతి పనికి ఫలితం పైన ఉంటుంది, ఇక్కడేముండదు. ఇక్కడెవరు మిమ్మల్ని మెచ్చుకోరు, ఇక్కడెవరు మిమ్మల్ని గణపరచరు, కానీ నిత్యత్వంలో మాత్రం ఫలం ఉంటుంది. ఇందులో అనుమానం లేదు, అనుమానం ఏమీ లేదు. ఆలోచిద్దాం. ఆ ఫలాన్ని పొందలేకపోవడం అనేది, అంటే అంతగా పొందలేకపోవడం జరిగే అవకాశం ఉందా? నెంబర్ 1 ఒకటి దగ్గరికి వెళదాం రండి. ఇప్పుడు పేతురు గారు తన పత్రిక రాస్తూ ఇలా అన్నాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభువునగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. ఆ స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన మనల్ని ఏం చేశాడు? తిరిగి జన్మింపజేశాడు. జన్మింపచేసిన దాని వెనక ఉన్నటువంటి సంగతి ఏమిటంటే విశేషమైన కనికరం అట. విశేషమైన కనికరం. కనికరం చొప్పునే నిన్ను ఆకర్షించాడు, కనికరం చొప్పునే తన ఆత్మచేత ఒప్పించాడు, కనికరం చొప్పునే తన రక్తం చేత కడిగి పవిత్రపరిచాడు,
కనికరం చొప్పునే నీకు కుమారులే అధికారం ఇచ్చాడు. అదే కనికరం నీకు స్వాస్థ్యాన్ని ఇస్తుంది. అదే కనికరం, అనుమానం ఏం లేదు. ఆలోచించండి, ఇంతటి స్వాస్థ్యం మనకిచ్చాడు ఆయన. ఉంది, స్వాస్థ్యం ఉంది. రక్షించబడిన ప్రతి వ్యక్తికి స్వాస్థ్యం ఉంది. కానీ అందరి స్వాస్థ్యం ఒకటి మాత్రం కాదు. అది నేను చెప్పబోయేది. అందరి స్వాస్థ్యం ఒకటి మాత్రం కాదు. ఏముంది స్వాస్థ్యంలో మాట్లాడండి. స్వాస్థ్యం ఉంది, స్వాస్థ్యంలో వ్యత్యాసం ఉంది. స్వాస్థ్యంలో వ్యత్యాసం ఉంది, బహుమానంలో వ్యత్యాసం ఉంది, జీతంలో వ్యత్యాసం ఉంది, మహిమలో వ్యత్యాసం ఉంది. ఒకసారి చార్లెస్ స్పర్జన్ గారు వాక్యం చెప్పి మెట్లు దిగాడట. దిగ్గానే ఒక సహజంగా ముఖ్యంగా లేడీస్ అన్నమాట, వాళ్ళకి ఒక అద్భుతమైన లక్షణం ఉంటుంది. కడుపులో ఉన్నది బయట చెప్పకుండా ఉండలేరు. ప్రయత్నించి చూడండి, ఒక మాట చెప్పి చూడండి. రాత్రికి సాయంకాలం వచ్చేటప్పుడు ఊరంతా తెలుస్తుంది. అది ఖచ్చితంగా కడుపులో ఉన్నది బయటకు అనేయాలి. ఆయన మెట్లు దిగి కిందకి రాగానే వెళ్ళి చేయబట్టుకుని, అయ్యా ఎంత అద్భుతంగా మాట్లాడాడయ్యా దేవుడు, ఏం మాట్లాడాడయ్యా, ఏం వాడుకున్నాడయ్యా నిన్ను అన్నాడంట. ఈయన ముఖమంతా ఉస్సూరుగా పెట్టాడంట. ముఖమంతా ఉస్సూరమంటే ఈయన చూసి, ఏంటయ్యా అట్టబెట్టావు ముఖం అందంట. ఏముందమ్మా, నా ఫలం పోయింది కదా, వారు తమ ఫలమును అప్పుడే అనుభవించారని చెప్పిన మాట నెరవేర్చబడింది కదా, వీధిలో నువ్వు నన్ను మెచ్చుకున్నావు. కానీ ఎవరో ఏ తల్లో ఈ వర్తమానం కోసం వెనక ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది రహస్యంగా. ఆమె ఫలం మాత్రం నిశ్చిత్వంలో శాశ్వతంగా అలాగే ఉంది, నా ఫలం పోయింది కదమ్మా అన్నాడట. అర్థమైందా మీకేమైనా? అంటే అందుకే అంటాడు, మనం ఇతరుల చేత పొగడబడ్డాం, గణపరచబడ్డాం, చేసిన పని 10 మందికి తెలిసింది, మనం చేసే కార్యం అందరికీ చెప్పి చేస్తున్నాం. దీనంతటి మూలంగా వచ్చేటువంటి ఫలితం ఏమవుద్ది? వీఆర్ గోయింగ్ టు లూజ్ ఇన్ ఎటర్నిటీ. అందుకనే మీరు కుడి చేత్తో చేసింది అందుకన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా దేవుని కొరకు భూమి మీద బతకాలి, దేవుని కొరకు పనిచేయాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. వ్యత్యాసం ఉంది, లేదని మాత్రం మీరు అనుకోవద్దు. దానికోసం మరో మాట కూడా, ఆయన విశేష కనికరం వల్ల మనకు ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడని చెప్పుకున్నాం. రెండో మాట కూడా చూద్దాం రండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. వచనం, 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆగండి. ఆయన స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి శక్తిమంతుడు. విశేష కనికరం చొప్పున జన్మింప చేయడాన్ని బట్టి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి శక్తిమంతుడు.
ఇచ్చిన స్వాస్థ్యం ఉంది, ఇంకా ఇవ్వడానికైనా శక్తిమంతుడు, ఇంకా ఇవ్వడానికి శక్తిమంతుడైన. ఒక వ్యక్తి ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంత టైం పడుద్ది? పడుద్దా? పోగొట్టుకోవడానికి ఎంత టైం పడుద్ది? అందుకని అంతము వరకు అనే పదం, అంతము వరకు అనే పదం, అంతం వరకు నమ్మకంగా, అంతం వరకు సహించడాన్ని బట్టి అంతము వరకు అనే పదం వాడడానికి కారణం అది. జాగ్రత్తగా ఉండడం అనే పదం. ఆయన ఇవ్వడానికి శక్తిమంతుడు, ఇస్తాడు. నా చిన్నతనం రైల్వే క్వార్టర్స్లో ఉన్నాం. నాకు తెలిసిన సిఎస్ఐ పాస్టర్ గారిలో బాగా ఫెరోషియస్గా ఉండే ఆయన ఒక ఆయన, జేపీ గారికి తెలుసుద్ది, నాకు తెలుసు వాళ్ళు. ఆయన పుట్ల జాకబ్ గారని చాలా ఫెరోషియస్ ఎత్తుండేవాడు, చాలా ఫెరోషియస్గా ఉండేవాడు, చాలా కోపం. ఆయన ఒకరోజు చెప్తూ ఇలా అన్నాడు, క్షమించండి నేను ఈ ఉపమానం చెప్తున్నందుకు అనిదా భావించొద్దు. ఆయన చెప్పిన మాట నా మాట కాదు. ఒక బిషప్ గారు చనిపోయినాడట. బిషప్ గారు చనిపోతే ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నాడంట, ఇతని స్వాస్థ్యాన్ని చూపించు, ఇల్లు చూపించు అన్నాడంట. తీసుకెళ్తా ఉంటే పెద్ద పెద్ద బిల్డింగులు కనపడుతున్నాయంట. ఈయన తీసుకెళ్తా ఉంటే నాకు ఇంకా పెద్దది ఉంటుంది అనుకుంటున్నాడట. ఓ చోటకు వచ్చిన తర్వాత అది చాలా అద్భుతంగా కనపడిందంట. అప్పుడు అడిగాడంట, ఎవరిది ఇదని? ఇది మీ సెక్స్టన్ అని చెప్పారంట. ఇది మీ సెక్స్టన్ అని చెప్పారు. సెక్స్టన్ అంటే తెలుసా? డినామినేషనల్ చర్చెస్లో ఓడవడానికి, పని చేయడానికి, వెళ్ళి అందరికీ నోటీస్ ఇవ్వడానికి, మరలా వాళ్ళందరినీ చెప్పి తీసుకురావడానికి కానీ ఒక వ్యక్తి ఉంటాడు. అతని జాబ్ అది. ఎవరు అతన్ని ఘనంగా ఎంచరు, విశ్వాసులు ఎంచరు, సేవకులు ఎంచరు, పెద్దలు ఎంచరు, సెక్స్టన్ అంటారు. అతనిది అన్నారంట. అప్పుడు అనుకున్నాడంట, ఆహా, సెక్స్టన్కే ఇంత పెద్ద ఉంటే నాకు ఇంకెంత ఉంటుందో అని. చివరి దాకా తీసుకెళ్ళిన తర్వాత అంట ఒక్క స్టేర్ ఏముందంట, ఇదే నీదన్నారంట. ఇదేంటి అంటే, నీ ముందు నడిచేవాళ్ళు, నీ ప్రక్కన పొగిడేవాళ్ళు, అవునా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సౌకర్యాలు సమకూర్చేవాళ్ళు, ఆ ఫలం అక్కడే పొందేసావు, ఇదే మిగిలింది నీ ఎక్కడ అని చెప్పాడంట ఆయన అన్నమాట. నాకు అప్పుడు అనిపించింది, నిజం కదా, నిజమే. అన్యాయస్తుడు కాదుగా ఆయన. ఇక్కడ అక్కడ కూడానా, ఇక్కడ అక్కడ కూడా ఉండాలంటే ఇక్కడ జీవితం సరిగా ఉండాలి, ఇక్కడ చేసే పనులు కూడా సరిగా ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? ఆయన ఇవ్వడానికి శక్తిమంతుడే, పొందడానికి మనం అర్హులం కాం. సరే, అక్కడి నుంచి మనం 3 దగ్గరికి వెళదాం. 3 ఇందాక చూసాం. 1:8 జాగ్రత్తగా ఉండండి అనేది యోహాను రాసిన 2వ పత్రిక 8వ వచనంలో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి జీవితం కాదు. ఏదో పాటలు పాడేసేది, ఏదో డ్యాన్సులు వేసేది, ఏదో సరదా చేసేది, కార్యకలాపాలు చేసేది, లేదంటే ఒక అమ్యూజ్మెంటు, లేకపోతే ఒక ఎక్స్కర్షను, ఇలాంటిది కాదు క్రిస్టియన్ లైఫ్ అనేది. క్రైస్తవ జీవితం అనేది భూమి మీద అత్యంత జాగ్రత్తగా ఉండవలసింది, బాధ్యతాయుతమైంది. మనం పరిశుద్ధతను కాపాడుకోవడం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం ఆయన రెక్కల నీడను ఒదిగి ఉండాలి. అంతం వరకు మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవడం అనేది అత్యంత అవసరమైంది.
ఎంత త్వరగా మనం శరీరంలోకి వెళ్ళిపోతాం ఆత్మలో నుంచి, చాలా త్వరగా వెళ్ళిపోతాం. మళ్ళీ ఆత్మలోకి రావడానికి చాలా టైం పడుద్ది. కానీ శరీరంలో నుంచి ఆత్మలోకి వచ్చేటప్పుడు నుండి శరీరం పడద్ది బాధ. అబ్బా, ఎంత బాధో చెప్పడానికి వీలవదు. చాలా కష్టం. సిలువ అంటే అది చాలా కష్టం. కానీ నీవు శరీరానుసారంగా ప్రవర్తించావా, ప్రమాదం ఉంది. నీవు జీతాన్ని పోగొట్టుకుంటావు, ఖచ్చితంగా పోగొట్టుకుంటావు. ఆత్మానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ బ్రతికావా, నీ స్వాస్థ్యాన్ని పెంచుకుంటావు, నీ జీతాన్ని పెంచుకుంటావు, నీ మహిమను పెంచుకునే అవకాశం ఉంది. మర్చిపోవద్దు. ఇకపోతే మరో చోటు కూడా తీసుకుని వెళతాను. అందుకోసం మీరు నాతో పాటు మత్తయి సువార్త వద్దకు రండి. మనందరికీ తెలిసిన సంగతే. 25వ అధ్యాయం 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయుండును. ఉన్నవాడు ఏం చేశాడు? సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడ్డారు. చెప్పండి. గొర్రెల కాపరి గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసేటట్టుగా ఆయన వారిని వేరుపరిచేశాడు. వేరుపరిచిన తరువాత ఎవరు విశేష కనికరం చొప్పున తిరిగి జన్మించారో, ఎవరు ఆయన కృపను స్వీకరించారో, ఎవరు విధేయత చూపించారో, ఎవరు పరిశుద్ధాత్మ దేవుని ఒప్పింపునకు తలవంచారో వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఏర్పరచబడిన వారిలో ఉంటారు. భవిష్యత్తు తెలుసు ఆయనకి. చూసి అందుకే ముందుగా ఏర్పరచనే పదం వచ్చింది. అలా కాకుండా ఆయన కొద్దిమందిని ఏర్పరచుకుని కొంతమంది వదిలేస్తే తీర్పులో ఎవరి మీద నేరం మోపడానికి కుదరదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నవాడు అందరికీ అన్ని అవకాశాలు ఇస్తాడు. ఎవరు కృపను ఉపయోగించుకుంటారో, ఎవరు కృపను నిరాకరిస్తారో మొత్తం చివరి వరకు చూసి ఉపయోగించుకున్న వాళ్ళని ఏర్పరిచిన వారిలో ఆయన జమ చేస్తాడు. ఇది మర్చిపోకండి. చిన్న సంగతి ఇది. దీని మీద పెద్ద డాక్టరీన్స్, దీని మీద తలపోట్లు, పెద్ద పెద్ద వివాదాలు ఇవన్నీ వద్దు. మనకి జరిగేది అది. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి అంతే, మంచిది. ఆలోచించేద్దాం. ఇక్కడ ఆయన వాళ్ళని వేరు చేశాడు. వేరు చేసిన తర్వాత ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును ఆశీర్వదించబడిన వారలారా అన్నాడు. అంటే మొత్తం 2 కేటగిరీస్. రెండో వారిని ఏమన్నాడు? నా తండ్రి చేత. చూసారా మాట మీరు? నలభై శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని నిత్యాగ్ని వాళ్ళ కోసం సిద్ధపరచబడింది, మీకోసం, మానవుల కోసం కానే కాదు. అంగీకరించిన వాడు అక్కడికి పోడు. సరిగ్గా వీళ్లతోనేమో ఆశీర్వదించబడిన వారులారా, భూమి పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతున్న రాజ్యం బాగుంది అని ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. దప్పిగొన్నాను, నాకు నీళ్ళు ఇచ్చారు. పరదేశినై ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. ఇందాక పేద నరుని రూపము ధరించిన మాటలో
ఆదరించువారెవరు లేకన పదం. తన్ను ఆదరించువారు ఎవరూ లేక. వాస్తవానికి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆదరించిన వాళ్ళు ఎవరో చెప్తారా? ఎప్పుడైనా ఇవాళైనా మనం ఎప్పుడైనా ఆయన్ని గురించి ఆలోచించామా? మనం ఎప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటాం, అవునుగా. ఒక్కోసారి నా పిచ్చితనం ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు. అయ్యా, ఫలానా అతను ఇంత మాట అన్నాడు, చాలా బాధపడి ఉంటావు కదా నువ్వు అంటాను ఆయనతో. అయినా నా అలాంటి పిచ్చోడు అడుగుతుంటాడు మిమ్మల్ని ఈ మాట. ఎవరు అడుగుతారు? నువ్వే తెచ్చావు, నువ్వే సింహాసనం ఇచ్చావు, నువ్వే అధికారం ఇచ్చావు, కానీ నిన్ను గురించి ఒక మాట అనలేదు, కానీ వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అతను. నీ మనసు బాధ అయి ఉంటుంది కదయ్యా అని ఆయన అడుగుతాను. పొలాల్లోకి పోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అడుగుతా అంటాను. అవును, ఎవరైనా అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఒక పిచ్చి ఉంది కదా, అందుకని అడుగుతున్నానేమో నిన్ను. ఎందుకో చెప్పనా నేను మీకు? గాడ్ ఈజ్ ఎ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి. ఆయన మన నుండి ప్రేమను కోరుకుంటాడు. ఆజ్ఞలిస్తూ ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోనూ ప్రేమించాలి. ఏం కోరుకున్నాడు ఆయన? మానవుల ప్రేమను కోరుకున్నవాడు ఆయన. ఆయన ప్రేమను మనం చూసాం. మనం ఆయన్ని ఎంత ప్రేమించాం? మనం ఆయన కష్టాలన్నీ చూసాం, కానీ ఎప్పుడైనా నా కోసం ఇంత కష్టపడ్డావయ్యా నువ్వు అని అన్నావా? నా కోసం అవమానాన్ని భరించావన్నావా? నా గురించి గాయాలు పొందావయ్యా నువ్వు అన్నావా? నా నిమిత్తం రక్తం ఆఖరి బొట్టు వరకు దారిపోసావయ్యా అన్నావా? అవునయ్యా, నువ్వు ఒక మానవుడిగా ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి వారి చేత నా వల్ల నిరాకరించబడ్డావు కదా. నా వల్లనే కదా ముఖాన్ని ఉమ్మి వేయించుకున్నావు, నా వల్లనే కదా 1 దెబ్బలు తిన్నావు, నా వల్లే కదా మేకులు దిగినాయి నీకు. ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడూ లేదు. దేవుడు ఇలా అన్నాడు యెషయాతో, నేను పిలువగా ఆలకించిన వాడు ఒక్కడూ లేడు. ఇంకా అన్నాడు, నేను ప్రశ్నించగా ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఒక్కడూ లేడు అన్నాడు. వాట్ లార్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల వద్ద నుంచి ఆయన ఏం కోరుకుంటాడు? పైన గదిలో ఉంటాను నేను, రాత్రిపూట ఒక్కడనే ఉంటాను, ఒక్కోసారి అరుస్తాను, గట్టిగా అరుస్తాను, ఎవరైనా వింటారేమో వస్తారేమోనని. కింద కనపడద్దా? నా చుట్టూ ఎవరుండరు కదా. నాకు అనిపిస్తుంది వెంటనే, అవును, నువ్వు కూడా ఒక అవసరత కోసం మా వంక చూసినప్పుడు మేము ముఖం తిప్పుకుని వెళ్ళిపోతాంగా. ఇదేగా చేసేది. ఇంకొక మాట కూడా అంటాను. అంతటా ఆయన ఆ రాత్రి వచ్చి సమూయేలుతో ఏం చేశాడు? తన హృదయంలో ఉన్న బాధనంతా చెప్పుకున్నాడు. అంటే ఏం కోరతాడు ఆయన? ఏం కోరతాడు? మన సహవాసాన్ని కోరతాడు, మన నుండి రెసిప్రోకల్ రిలేషన్షిప్ కోరతాడు. నువ్వు ఆయన నుండి ఆదరించబడటమే కాదు, ఆయన బాధ కూడా నువ్వు వినాలని కోరుకుంటాడు. మన ప్రార్థన అంటే మనం చెప్పటమే, మన అవసరతలు ఆయన తీర్చాలనే. కానీ ఆయన అవసరత ఏమిటి ఎప్పుడైనా అడిగామా? ఆయన బాధ ఏమిటి ఎప్పుడైనా కనుక్కున్నావా? ఆయన ఏమనుకుంటున్నాడు ఎప్పుడైనా ఆలోచించామా?
ఈ రోజు మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు ఎప్పుడైనా అడిగారా మీరు? ఏం లేదు. మనం స్వార్థం కేంద్ర స్థానంలో ఉన్నవాళ్ళమే కానీ ప్రభువుని కేంద్ర స్థానంలో కలిగిన వాళ్ళం కాం. అందుకే అన్నాడు, నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టలా. నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇవ్వలా. నేను దిగంబరనయ్యాను, మీరు నాకు వస్త్రం ఇవ్వాల. అదేంటి ప్రభువా, యూట్యూబ్ నిండా మేము వస్త్రాలు ఇస్తున్నట్టు ఫోటోలు పెట్టాంగా, మొత్తం ప్యాకెట్లు ఇస్తున్నట్టు పెద్ద వీడియోలు కూడా పెట్టేశాంగా ప్రభువా. అవునా? నేనేం చెప్పాను మీకు? నువ్వు చేసింది పరలోకమందు ఉన్న నీ తండ్రి రహస్యమందు చూచు నీ తండ్రికి వినపడినట్లు ఆయన కనపడేటట్టుగా నువ్వు చేయాలి. మనం చేసేయన్ని ఎవరికి కనపడేటట్టు? అమ్మో, ఆ పాస్టర్ గారు ఎంత చేస్తున్నాడండి, అసలు ఆ సంఘం అండి, అమ్మో అస్సలు ఆ వీధుల్లోకి వెళ్ళిపోయింది, మురికి వీధుల్లోకి వెళ్ళిపోయి ఎంతెంత పని చేస్తున్నారో బెదరో. అవునా? పోయింది, అక్కడే పోయింది ఫలం. అది తనకు ఆకలి తీర్చినట్టుగా ఫీల్ కాడాయన. ఆయన అన్నాడు, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి చేసావు కాబట్టి ఎందుకు ఈ మాట అన్నాను చెప్తాను. ఎప్పుడు చేసామయ్యా అన్నారు వాళ్ళు. వాళ్ళకేమీ లేదు చెప్పండి. చేసిన గుర్తే లేదు. ఈ మధ్యకాలంలో ఓ చోటుకి వెళ్ళా. ఒక వ్యక్తి తారసపడి నన్ను గుర్తుపట్టి మాట్లాడాడు. మాట్లాడిన తరువాత ఇలా అన్నాడు, పెద్ద ఆవిడ ఇలా అంది, బాబు మా అబ్బాయి మీ ఇంటి దగ్గరే పెరిగాడు గుర్తుందా అంది. అమ్మ, మా ఇంటి దగ్గర పెరిగాడా అన్నాను. అవును, పెరిగాడు మీ ఇంటి దగ్గరే. అన్నయ్య అంట నీ చుట్టూ తిరుగుతుండేవాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి పెద్దమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టని అన్నం పెట్టి తినేవాడు. ఎప్పుడు? నేను డిగ్రీ చదివేటప్పుడు. ఆమె గుర్తుంది, నా జ్ఞాపకం లేదు. అవునా? మర్చిపోకండి, మన బాధ్యత మనం నిర్వర్తించాం అంతవరకే. అది మనం గొప్పతనం కోసం గుర్తుపెట్టుకోవలసింది కాదు. దేవునికి మనం చేయవలసింది చేసామా లేదా అంతవరకు అయిపోయింది అక్కడితో. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని నేను అంత చేశానో వదిలే. అవేవి నీ ఫలితానికి అక్కడికి రావు. అవి పరలోకం లెక్కలోకి తీసుకోదు. ప్రమాదం ఉంది ఇక్కడ. నువ్వు ఏది చేసినది ఎలా ఉండాలి? నీకు, ఆ వ్యక్తికి, దేవునికి మాత్రమే తెలిసేటట్టుగా ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, ఈ 25వ అధ్యాయంలో ఆయన చూపించిన ఈ అద్భుతమైనది, ఇందులో ఎంత తేడా ఉంది? తేడా ఉందా? అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి, ఇద్దరు చేస్తే చెప్పండి, ఇద్దరు చేస్తే, ముగ్గురు చేస్తే, నలుగురు చేస్తే ఉందా లేదా? ఎస్, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు గెట్ మోర్ రివార్డ్. నెంబర్ 1. నెంబర్ 2 దగ్గరికి వెళదాం రండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అర్థమైంది ఈ మాట మీకు?
మీరేం చేసినా మనుషులకని కాదు, ఎవరికేం చేయాలి? ప్రభు నిమిత్తం, ప్రభు కోసం అని ఎలా చేయాలి? మనస్ఫూర్తిగా చేయాలి. మనస్ఫూర్తిగా చేయాలి. వచ్చిన సమస్య అంతంటే ఏంటంటే, మనము చేస్తాం, చేసిన ప్రతిదానికి ఏం కోరుకుంటాం? ప్రతిఫలం కదా. కానీ లేఖనంలో ఆయన చెప్పాడు, ఎక్స్పెక్ట్ నథింగ్ ఇన్ రిటర్న్. ప్రతిఫలాపేక్ష లేక అనే పదానికి అర్థం అది. నువ్వు ఏం చేసినా వాళ్ళ నుంచి ఏదో వస్తుందని అసలు ఏం కోరుకోవద్దు. అసలు మనసు రానివద్దు. నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. నేను దుఃఖంతో మాట చెప్తున్నాను, ఇదివరకు మన ఇళ్ళ దగ్గరికి అడుక్కోవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వస్తున్నారా? ఎవరిని వస్తున్నారా? ఎవరు రావట్లా? మిగిలిపోయింది ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? ఏం కోల్పోయాం? ఉదయమే వచ్చేసేవాళ్ళు ఇక్కడ నుంచి. అమ్మా అనగానే అమ్మ అనేది, అమ్మాయి వచ్చారమ్మా, తీసుకెళ్ళి బయట వాళ్ళకి పెడితే వాళ్ళ ముఖానికి ఎంత సంతోషం. ఇంకా తెల్లరాళ్ళు ఇక్కడే నిండిపోయేది, ఇటు నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రావట్లా. గుర్తుపెట్టుకోండి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను ఆయన తన కొరకు ఏర్పరచుకొనెను అన్నమాట. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. మనం సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వాళ్ళం అనుకోండి, అది మనస్ఫూర్తిగా ఆయన కోసం అన్నట్టు చేస్తున్నాం అనుకోండి, చేసేది ఏదైనా ప్రభు కోసమే. ఒక మాట, చాలామందికి తెలీదు. అంత్యోక్ మినిస్ట్రీ అనగానే వెంకటరత్నం ఒక్కడే అనుకుంటారు. అంత్యోక్ మినిస్ట్రీ అనగానే వెంకటరత్నం ఒక్కడే అనుకుంటారు. అనుకుని బయటికి వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళకి ఆశ్చర్యం అయిపోద్ది అనమాట. ఏంటి, అరే అన్నయ్యని ఇంత బాగా చూస్తారా, పెదనానికి ఎంత గౌరవం ఉందా అని. ఎవరిని బట్టి ఇదంతా? ఎవరిని బట్టి? అక్కడ కూర్చుని కుట్టే నాగరాజు, ఇక్కడ పాటలు పాడే వీళ్ళు, అవునా, ఇక్కడ ప్రార్థన చేసే మీరు, రాసిన తర్వాత మళ్ళీ దాన్ని పట్టించుకుంటానిక రాసి పంపేస్తా. దాన్ని డిటిపి చేసేవాళ్ళు, దిద్దేవాళ్ళు, మళ్ళీ దాన్ని కూర్చేవాళ్ళు, దానికి డిజైన్ చేసేవాళ్ళు, ప్రెస్కి తీసుకెళ్ళేవాళ్ళు, ప్రెస్లో ప్రింట్ చేసేవాళ్ళు, అంతా వచ్చిన తర్వాత పైన పేరు ఎవడది? వెంకటరత్నం అనేవాడిది. కానీ ఎవరున్నారు వెనకాల? వాళ్ళంతా ఎవరు? దే ఆర్ అన్నోన్ టు ద వరల్డ్. లోకానికి వాళ్ళు ఎవరు తెలీదు, కానీ దే ఆర్ వెల్ నోన్ టు హెవెన్. అందుకని ఒక ఆయన అన్నాడు, దోస్ హూ ఆర్ వెల్ నోన్ ఆన్ ఎర్త్ దే ఆర్ అన్నోన్ ఇన్ హెవెన్ అన్నాడు. నా బాధది. నేను అస్సలు లోకానికి ఎక్స్పోజ్ కాకూడదు అని నిర్ణయం తీసుకున్నవాడిని, బయటకు రాకూడదు అని నిర్ణయం తీసుకున్నవాడిని, మరుగ్గా ఉండి సేవ చేయాలనుకున్నవాడిని. బలవంతంగా బయటకు తీసుకురాబడ్డాను. నేను బలవంతంగా టీవీలోకి వచ్చా, బలవంతంగానే. ఇప్పటికి ఏడుస్తుంటా, నా అక్కడికి వెళ్తే బహుమానం ఉండదని, జీతం కూడా ఉండదని, చాలా తక్కువ మహిమ ఉంటుందని. మీరేమనుకుంటారు? అన్నయ్యకి బోల్డ్ అంత ఉంటుందని. ఏముండదు. ఐ లాస్ట్. కానీ ఒకటి మాత్రం ఉంటుంది, చెప్పనా? నన్ను గురించి చెడు మాట్లాడుతూ ఉంటారే, ఆ అకౌంట్ మాత్రం పెద్దగా ఉంటుంది. నాకున్న ఒకే ఒక్క నిరీక్షణ అదే. నేను చేసిన దాన్ని బట్టి ఏ ప్రతిఫలం నాకు ఉండదు,
నేను ప్రకటించిన దాన్ని బట్టి ఏ ప్రతిఫలం నాకు ఉండదు, నేను ప్రయాసపడిన దాన్ని బట్టి ఏ ప్రతిఫలం ఉండదు, అది భూమి మీద వచ్చేసింది. కానీ ఎవరైతే నన్ను గురించి చెడ్డ పలుకుతున్నారో వాళ్ళందరూ నా అకౌంట్ నిండా వేస్తున్నారు. అది అక్కడ మాత్రం నాకు తెలిసి నేనే ఐశ్వర్యవంతుడిని, అనుమానం లేదు. అదొక్కటే నాకు మిగులుద్ది, ఆ విషయం నాకు తెలుసు. ఇంతకు మించి నాకు వేరే నిరీక్షణ లేదు. సత్క్రియలు నీ జీతాన్ని పెంచుతాయి, సత్క్రియలు నీ బహుమానాన్ని పెంచుతాయి. నువ్వు ఎలా చేస్తే, మనస్ఫూర్తిగా ప్రభువుకే చేస్తున్నాను అని చేస్తే నిత్య మహిమలో నీ స్వాస్థ్యం అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. మరో మాట దగ్గరికి వెళదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, రెండవ అధ్యాయం 2వ పత్రిక మొదటి అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 2వ పత్రిక తిమోతికి రాసి 2వ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. అవుతాం క్షణం. చాలామంది దేవుని కోసం వచ్చే శ్రమ దగ్గర, దేవుని కోసం ఒక మాట అనిపించుకునే దగ్గర సిగ్గుపడతారు. శరీరం ఓర్చుకోక తిరగబడతాం. మనకున్నది, మనకున్న వారిని చూపించటం ద్వారా అక్కడ మనం గొప్పగా కనపడి బయటకు వస్తాం. కానీ ఆయన పేద నరుని రూపం ధరించి మన ప్రక్కన నిలబడ్డాడు. ఆయన మన కోసం ఉమ్మి వేయించుకోవడానికి సిగ్గుపడలా, ఆయన మన కోసం సులువు మోయడానికి సిగ్గుపడలా, ఆయన మన కోసం దిగంబర అవడానికి సిగ్గుపడలా. కానీ మనమైతే ఆయన కోసం చిన్న కష్టం, బాధ, అవమానం మాట వస్తే ఎంత మాట అన్నారని సిగ్గుపడేవాళ్ళం అవుతున్నాం. కాదని మీరు చెప్పండి. తరువాత అదే పత్రిక, రెండవ పత్రికలోనే 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వాళ్ళమైతే మనం ఆయనతో అధికారం పొందేటువంటి గొప్ప భాగ్యాన్ని రేపు పొందబోతున్నాం. సహించిన వాళ్ళమైతే, సహించటం ద్వారా నీ పాలుని నిత్యత్వంలో ఎక్కువ చేసుకుంటాం. చాలా స్తుతిద్దాం, ఆరాధిద్దాం, సువార్త చెప్దాం. ఈ రెండే మనకు తెలిసింది. ఆరాధిద్దాం, సువార్త చెప్తాం, ఈ రెండే మనకు తెలుసు. మిగతా ఏం అక్కర్లా. మిగతా వాటి మీద మనసే లేదు అసలు. ఆలోచించండి ఒకసారి. సిగ్గుపడకుండా మనస్ఫూర్తిగా సహించడం, ఇవన్నీ రేపు నువ్వు సంపాదించుకోవడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు.
వాటి మీద మనసు ఎక్కడుంది? లేదు. దుఃఖంగా లేదా? సరే, మరో మాట కూడా చూద్దాం రండి. రోమాపత్రిక పోయిన వారం ఈ వచనం చూశాం. 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఎవరితో శ్రమ పడితే? ఆయనతో శ్రమపడిన ఎడల. ఆయనతో అనే పదం దేనికి సంబంధించింది? ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఆయనతో శ్రమపడడం అంటే ఏమిటి? ప్రభు కోసం వచ్చే శ్రమల్లో పాలు పొందటం ఒకటే కాదు. ఆయనతో అన్నప్పుడు ఆయన శరీరమైన సంఘంతో నువ్వు పొందే శ్రమ. నీవు సంఘ శ్రమలలో పార్ట్యాకరు అయితే, పాలిభాగస్థుడు అయితే, అప్పుడు సంఘ శ్రమలో మనం ఎక్కడ పాలింపులు? ఒక మాట అంటాను, వచ్చే మనమంతా స్పెక్టేటర్స్మా, పార్టిసిపెంట్స్మా? నిజం చెప్పండి. సహవాసానికి 400 మంది వస్తున్నారు. స్పెక్టేటర్సా, పార్టిసిపెంట్సా? స్పెక్టేటర్స్ అంటే ప్రేక్షకులు, వీక్షకులు. పార్టిసిపెంట్స్ అంటే పాలు పొందేవారు. చెప్పండి, ఇప్పుడు పాలు పొందేవారు ఎంతమంది? జస్ట్ వచ్చి డిగ్నిఫైడ్గా కూర్చుని వాక్యం వెళ్ళిపోయాడు ఎంతమంది? సంఘం యొక్క అవసరతలో, సంఘం యొక్క కష్టంలో, సంఘం యొక్క బాధలో, సంఘం యొక్క శ్రమలో, సంఘం యొక్క అవమానంలో, సంఘం మీద లోకం చేస్తున్న యుద్ధం దగ్గర ఎవరు పార్టిసిపెంట్స్? మనమేనా? శ్రమ పడిన ఎడల వారసులం. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల, ఆయన కొరకు శ్రమపడినా, ఆయన శరీరమైన సంఘంతో కూడా శ్రమపడినా నీకు బహుమానం చాలా ఎక్కువ ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. రేపు నిత్యత్వానికి వెళ్తాం కదా, వెళ్తామా? వెళ్ళినప్పుడు స్వాస్థ్యం ఉంటుంది, బహుమానం ఉంటుంది, జీతం కూడా ఉంటుంది. దాంతోపాటు మహిమ కూడా ఉంటుంది. మహిమ ఉంటుంది. అందరం ఒకే చోట ఉంటాం, అనుమానం లేదు. ఒకే చోట ఉంటాం. కానీ ఇలా అంటాను, పునరుద్ధానం, ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. మొదటి పునరుద్ధానంలో లేస్తాను నేను. లేచినప్పుడు నేను ఎలా ఉంటాను అంటే, ఓ 0 క్యాండిల్ లైట్ లాగా ఉంటాను అనుకోండి. ఒక 0 క్యాండిల్ లైట్ లాగా ఉంటాను. మీరు 100 క్యాండిల్ లైట్ లాగా ఉంటారు. మరి ఇంకొక ఆయన 1000, మరి ఇంకొక ఆయన చెప్పండి మీరు ఎంత ఉంటాయి? వెలుగులో వ్యత్యాసాలు ఉన్నాయా లేవా? అలా ఉంటారు. అలా ఉంటారు అనడానికి దెర్ ఇస్ ఎ ప్రూఫ్. దెర్ ఇస్ ఎ ప్రూఫ్, రుజువు ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి పత్రిక 15వ అధ్యాయం
41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే. మృతుల పునరుద్ధానం కూడా అలాగే. ఇక్కడ పునరుద్ధానం అనే దాని యొక్క ఒక సత్యాన్ని నేను మీకు చూపిస్తా. ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది, కానీ ఒకరోజు ఏం జరుగుతుందో తెలుసా మీకు? చూడండి ఏం జరుగుతుందో. రోమాపత్రిక 11వ వచనం, 8వ అధ్యాయం 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా, దట్ ఈస్ కాల్డ్ రెజరెక్షన్. ఆ రోజు నేనే లేస్తా నా కళ్ళతోనే, ఈ దేహంతోనే నేను చూస్తాను అని యోబు అన్నాడు. ఇది అంటే ఈ దేహం పునరుద్ధాన దేహం అవుతుంది. ఆయన పునరుద్ధాన దేహంతోనే లేచాడు. ఈ దేహం పునరుద్ధాన దేహంగా మారింది 3 దినాలకి. 3వ దినాన బయటకు వచ్చినప్పుడు రాయి ఆయన్నేం ఆపలా. ఈ దేహానికి ఏముంది? అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అన్ని ఫంక్షన్స్ అంటే ఈ భౌతిక సంబంధమైనవి కావు. ఇది క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడుతుంది, బలహీనమైందిగా విత్తబడి బలమైందిగా లేపబడుతుంది. ఇది మహిమకరమైందిగా లేపబడుతుంది. ఇదే దేహం. అందుకని తలుపులు వేసున్న గోడ అడ్డం కాలేదు ఆయనకి. తలుపు అడ్డం కాల, గోడలు అడ్డం కాల, ఆయన లోపలికి వచ్చాడు. ఈ దేహానికి అలాంటి సామర్థ్యత వస్తుందని కొరింథీయులకు రాసిన ఈ మొదటి పత్రిక 15వ అధ్యాయంలోనే స్పష్టంగా రాసిపెట్టాడు. చూడండి. శరీర 42 శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమకరంగా లేపబడుతుంది, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుంది, ప్రకృతి సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది రెక్కలుంటే ఎంత బాగుండని. వీళ్ళందరినీ వదిలిపెట్టి అడవిలో హాయిగా ఎగురుకుంటే వెళ్ళిపోదును, ఎవరో లేని చోటకి హాయిగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుందును అనుకుంటాం. కానీ వెళ్ళగలమా? వెళ్ళలేం. కానీ అప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ దేహం అది? అక్షయమైన దేహం, మహిమగల దేహం, శక్తి కలిగిన దేహం, బలంగల దేహం, ఆత్మ సంబంధమైనది, పునరుద్ధాన సంబంధమైన దేహం. విచిత్రం చెప్పిన ఇప్పటికీ ఆయన అదే దేహంలో ఉన్నాడు అక్కడ. ఇప్పటికీ రేపు నువ్వు సరిగ్గా అదే దేహాన్ని ధరించి ఆ స్వాస్థ్యాన్ని పొందడానికి నిత్యత్వానికి ఎడతావు, అనుమానం లేదు. వాస్తవం పెడతావు. కానీ మహిమలో వ్యత్యాసం ఉంటుందన్నాను కదా. ఈ దేహం లేచినప్పుడు ఈ దేహం వెలుగు ఎంత ఉంటుంది? కేవలం సీనాయి కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఆ ముఖం ప్రకాశించిందట, అంతేగా. ఆ తరువాత ముఖం ప్రకాశం తగ్గిపోతుందని ముసుగేసుకున్నాడు ఆయన. కానీ పౌలు గారు అంటాడు ఈ మహిమ అయితే తరిగిపోదంటాడు, ఎప్పుడు నిలిచి ఉండే మహిమ అని చెప్తాడు. దానికోసం ఎక్కడ దానియేలండి ఏం రాశాడు చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనాలు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె. ఇద్దరు మారు మనసు పొందిన కేటగిరీ ఒకటి, అది బుద్ధిమంతుల కేటగిరీ. అనేకులను ప్రభుత్వం తిప్పినటువంటి కేటగిరీ.
పౌలు గారిని ఎక్కడ తీసుకొచ్చాడు? అబ్బాయి, వారు నా తట్టుకు తిరుగుటకు నేను నిన్ను సాధనంగా నియమించా. కొద్దిమందికి అవకాశం ఉంది, రక్షించబడిన ప్రతి వ్యక్తికి అవకాశం ఉంది, లేదని చెప్పడానికి లేదు. కానీ బుద్ధిమంతుడైతే, అంటే ఈయన మాటలు విని ఆ చొప్పున బండ మీద తన పునాది వేసుకున్న బుద్ధిమంతుడు అంటే మారు మనసు పొంది క్రీస్తు అనేటువంటి బండ మీద తన బతుకు కట్టుకున్నవాడు అని అర్థం. మారు మనసు పొందినవాడు బుద్ధిమంతుడు. వాళ్ళు ఎలా ఉంటారట? ఆకాశ మండలి జ్యోతుల వలె ఉంటారట. మొదటి అధ్యాయానికి వెళ్తే పగలును ఎలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఎలుటకు చిన్న జ్యోతిని. అంటే ఎలా ఉంటారు వాళ్ళు? సూర్యుడు చంద్రుడిలాగా ఉంటారన్నమాట. కానీ నక్షత్రాలు ఎలా కనపడతాయి మన కళ్ళకి? ఈరోజు నేను మీకు చెప్పే గొప్ప రహస్యం ఒకటి వినండి. ఈ రోజున ద పాపులర్ ప్రీచర్స్, అవునా, మేమందరం లోకం కళ్ళకి పెద్దగా కనపడతాం. కానీ ఎవరైతే మరుగ్గా చేస్తారో, రహస్యంగా ఉంటారో, కొంచెం పని తమకు చిన్న పని చేస్తుంటారో వాళ్ళు కనపడరు, మినుకుమంటూ ఉండుంటారు. కానీ వాళ్ళ మహిమ చాలా గొప్పది. ఎందుకు అంటే ఒక నక్షత్రంలో కొన్ని కోట్ల సూర్యుల్ని బంతులాగా అమర్చవచ్చు. నక్షత్రం అంత పెద్దది, దాని మహిమ వేరు, ఈ మహిమ వేరు. ఒక మాట, చంద్రుడు ఏమవుతాడు? చీకటి అవుతాడు. సూర్యుడు ఏమవుతాడు? ఉండడు. కానీ నక్షత్రం స్వయం ప్రకాశకం కదా. ఇవి సూర్యుడు స్వయం ప్రకాశమే, కానీ కొంతకాలమే, లిమిట్ ఉంది. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, ఈ వెలుగు దాని మీద పడి అంతవరకే. బుద్ధిమంతులు ఇలా ఉంటారు. కానీ నక్షత్రాలైతే వాటి విస్తీర్ణం కానీ వాటి వెలుగు కానీ చాలా ఆశ్చర్యం. నీ ద్వారా ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారో అది రేపటి నీ మహిమ అవుద్ది. ఇవాళ ఇక్కడ నువ్వు కష్టపడవలసింది ఇక్కడే. నీ మహిమను పెంచుకునే అవకాశం ఇక్కడ ఉంది. నీ జీతాన్ని పెంచుకునే అవకాశం దేహంలో ఉండగానే ఉంది. నీ బహుమానాన్ని పెంచుకునే అవకాశం ఉంది. నిత్య స్వాస్థ్యంలో నీవు పూర్ణమైనది పొందడానికి అవకాశం ఉంది. నువ్వు దాన్ని మిస్ కాకు. దానికోసం ప్రయాసపడడానికి నిర్ణయం తీసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, కృపగలిగిన మీ పాదాల సమీపానికి, స్వాస్థ్యాన్ని గురించి కొద్ది మాటలు మాట్లాడుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకు రుణస్థులమని చెప్తున్నా. నా జ్ఞాపకం లేని స్థితిని కూడా ఆశీర్వాదకరంగా మార్చగలవని ఎరిగి స్తుతిస్తున్నాను ప్రభువా. ఒట్టివాణ్ణి, అయోగ్యుణ్ణి, కేవలం ఇప్పుడున్న గనుల్లో నేను ఒకడిని కాదు. నేను కుక్కమూతి పిండి వంటి వాణ్ణి. కానీ ఇంకా అనేక మంది మరుగుగా ఉండి తమ వంతు చేస్తూ బయటికి కనపడకుండా నీ కొరకే, కేవలం నీ కొరకే నమ్మకంగా ప్రతి అవమానాన్ని, నిందను, శ్రమను సహిస్తున్నవారు, ఇంకో కంటి కనపడకుండా తమ వంతు చేస్తున్నవారు, నీ ఇష్టాన్ని రహస్యమందు చూచే నీ కోసం చేస్తున్నవారు, అట్టి వారిలో మా ప్రియులు ఉండడానికి సాయం చేయమని, రేపు నేను తక్కువ మహిమలో ఉన్న ఈ సహవాసం ఈ పిల్లలందరూ ఎక్కువ మహిమలో ఉండడానికి, ఎక్కువ జీతం పొందడానికి, ఎక్కువ బహుమానం పొందడానికి, రాబోయే కాలంలో నీ కొరకు నమ్మకంగా జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.